హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జాను లక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే జయనందన్ తన దగ్గర ఉన్న ఫోన్ ద్వారా జాను లక్ష్మితో ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటాడు. జాను, ఇక నుంచి నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి, లేదంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు వినిపించాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక జాను లక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ, అమ్మ, అక్క ఇప్పుడు బావతో కలిసి అత్తారింటికి వెళ్ళిందని తెలియటంతో నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. జై సార్కి ఈ విషయం వెంటనే చెప్పాలి, ఉంటానమ్మా అని జాను ఫోన్ కట్ చేసి జయనందన్ దగ్గరకు వస్తుంది. సార్ సార్, మా అక్క అత్తారింటికి వెళ్ళిపోయిందంట సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నిజమా జాను, నువ్వు ఇప్పుడు హ్యాపీనా అని జయనందన్ చెప్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అయితే నేను కూడా హ్యాపీ జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, నా ఆనందాన్ని మీ ఆనందంగా భావిస్తారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని, నా అంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఉండుండదేమో అని జాను జయనందన్కి చెప్తూ ఉంటుంది. నో జాను, నేనే అదృష్టవంతుణ్ణి, నీలాంటి భార్య దొరకటం నేను నిజంగా ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని జయనందన్ చెప్తూ ఉంటాడు. సరే జాను, ఆఫీస్కి టైం అవుతుంది, ఇక నేను బయలుదేరతాను అని జయనందన్ చెప్తూ ఉంటే బాయ్ సార్ అని జాను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు అసలు ఆ తులసికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తులసి మన ఇంట్లోకి రావడం కోసమే కదరా మన సిద్ధుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది అని బామ్మ చెప్తూ ఉంటుంది. అసలు అది నా ఇంట్లోకి వస్తుందా? ఆ నష్ట జతకరాలు నా ఇంట్లోకి వస్తే ఇంకేమైనా ఉందా అమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా, ఆ నష్ట జాతకురాలు ఆ దరిద్రపు గొట్టు పాదం మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదురా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఆ తులసి నా ఇంట్లో ఎలా అడుగు పెడుతుందో చూస్తాను అని చెప్పి బసవరాజు కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక బసవరాజు వెనకే విశాలాక్షి కూడా వెళ్ళిపోతుంది. ఇక నీలిమ మాత్రం ఒంటరిగా కూర్చొని, మావయ్య, మీ నోటితో మీరే మీ రాజకీయ వారసుడు, మీ పెద్ద కొడుకు అని అందరిలో అనౌన్స్ చేసేలా చేస్తాను. అంటే ఆ తులసి కోడలిగా ఈ ఇంటికి రావాలి, ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడే కదా మీకు సిద్ధుకి రోజు గొడవలయ్యేది. దాంతో మీరు సిద్ధుపై కోపంతో నా భర్త మహేషే మీ రాజకీయ వారసుడు అని ప్రకటిస్తారు. ఆ తరువాత కుర్చీని ఎలా తిప్పాలో నాకు తెలుసు మావయ్య అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరూ కలిసి బసవరాజు ఇంటి ముందు ఆటో దిగుతారు. బసవరాజు సిద్ధుని తులసిని చూసి చూసి చూడనట్టుగా రూమ్లోనే ఉండిపోతాడు. ఇక సిద్ధు గుమ్మం దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. విశాలాక్షి, నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీ మాటను కాదని నేనెక్కడికి వెళ్తానండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు వాళ్ళ అమ్మను పిలవటంతో వాళ్ళ అమ్మ పలకకపోవడంతో వదినా వదినా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక నీలిమ ఏంటి సిద్ధు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వదినా, నా భార్య తులసిని తీసుకొని వచ్చాను, హారతి ఇవ్వండి వదినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం సిద్ధు అని చెప్పి నీలిమ లోపలికి వెళ్ళి, హారతి కావాలా సిద్ధు? నువ్వు కోరుకున్న విధంగానే నీ భార్యకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తాను. ఆ తరువాత నువ్వు మీ నాన్న రోజు కొట్టుకుంటుంటే చూసి సంతోషపడతాను అని నీలిమ మనసులో అనుకొని హారతి పళ్ళెం తీసుకొని వెళ్ళి సిద్ధుకి తులసికి హారతి ఇస్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు కోపంగా, నీలిమ, నా మాట అంటే నీకు లెక్కలేదా అని చెప్పి హారతి పళ్ళాన్ని విసిరి కొడతాడు. అది కాదు మామయ్య గారు, సిద్ధు హారతి తీసుకురమ్మన్నాడు. మన ఇంట్లో మీకు ఎంత విలువిస్తామో సిద్ధు కూడా అంతే విలువిస్తాం కదా, అందుకే సిద్ధు మాటని కాదనలేక హారతి పళ్ళెని తీసుకొచ్చాను అని చెప్పి నీలిమ బసవరాజుకి చెప్తూ ఉంటుంది. అది ఒకప్పుడు, ఇప్పుడు సిద్ధు అప్పటి సిద్ధు ఒకటి కాదు నీలిమ అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, దీన్నెందుకు తీసుకొచ్చావురా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అదేంటి నాన్న అలా అంటున్నారు? తులసి నా భార్య నాతోనే కదా రావాల్సింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈ తులసి వల్ల నువ్వు 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నావురా, వాళ్ళు చావు దెబ్బలు కొట్టారా, అవన్నీ మర్చిపోయావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నేను తప్పు చేశాను కాబట్టి నా భార్య నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నా భార్య స్థానంలో ఎవరున్నా కూడా అలానే చేస్తారు నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎవర్రా నీకు భార్య భార్య అంటున్నావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. తులసి నా భార్య, ఈ ఇంటి కోడలు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో ఈ తులసిని నా ఇంటి కోడలిగా అంగీకరించను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య,
నా భార్యను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకు మాటిచ్చి తీసుకొచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏంట్రా ఈ నష్ట జాతకురాల్ని, ఈ దరిద్రపు కొట్టు జాతకురాల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావు అని కీర్తి అంటుంది. కీర్తి, నా భార్యని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మా మహాతల్లి, వచ్చావా తల్లి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా ఉండనీలేదు. ఈ ఇంటికొచ్చి తండ్రి కొడుకులకి గొడవ పెట్టావు కదా తల్లి అని చెప్పి కీర్తి తులసిని అంటూ ఉంటుంది. కీర్తి, ఇప్పుడే చెప్పాను కదా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు లోపలికి వెళ్తాడు. హారతి పళ్ళెం తీసుకొని వచ్చి తులసికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి, తులసి రా లోపలికి వెళ్దాం అని చెప్పి తులసి చెయ్యి పట్టుకొని బసవరాజు కోపంగా చూస్తూ ఉన్న బసవరాజుని పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు. తులసి, కుడికాలు పెట్టి లోపలికి వెళ్దాం అని సిద్ధు చెప్తూ ఉంటే తులసి సిద్ధు ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు. ఇక తులసిని తీసుకొని సిద్ధు పూజా మందిరం దగ్గరకు వెళ్ళి, తులసి దేవుడికి దండం పెట్టుకొని, మొదటిగా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావు కాబట్టి దేవుడి దగ్గర దీపం పెట్టు తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు చెప్పిన విధంగానే తులసి దేవుడికి దండం పెట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి దేవుడు ముందు దీపం పెడుతుంది. ఏంట్రా బసవా, ఈ సిద్ధు ఇంత చేస్తుంటే మనం ఏం మాట్లాడలేమా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అమ్మా, సిద్ధుకి ఈ తులసి నష్టజాతకురాలని తెలిసేలా చెయ్యాలి. ఆ రోజు సిద్ధు తనంతట తానే ఈ తులసిని వదిలేస్తాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎలా నష్టజాతకురాలని నిరూపిస్తావురా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఆలోచిస్తానమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అప్పటి వరకు ఈ నష్టజాతకురాలు మన ఇంట్లోనే ఉంటుందా అని చెప్పి బసవరాజుని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే, తప్పదు కదమ్మా, సిద్ధు కోసం భరించాలి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అనుకోకుండా బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు కంగారు పడుతూ ఫోన్ చూస్తూ ఉంటాడు. బసవా, ఏమైంది అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది. బసవరాజు, హైకమాండ్ నుంచి ఫోన్ కాల్ వస్తుందమ్మా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఇప్పటికైనా అర్థమైందారా ఇది నష్టజాతకురాలని? ఈ నష్టజాతకురాలు ఈ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుందంట్రా. ఆ మునుస్వామి మీ నాన్నకు ఎమ్మెల్సీ సీటు క్యాన్సిల్ చేపించాడేమోరా అని చెప్పి బామ్మ భయపడుతూ ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న చెడు జరిగినా కూడా తులసిదే బాధ్యత అంటారా బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు. మరి ఇన్ని రోజులు ఎలాంటి చెడు జరగకుండా ఈరోజు జరుగుతుందంటే అది ఈ నష్టజాతకురాలు పాదం మహిమే కదరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ, పెద్దదానివని కూడా చూడను, తులసిని ఇంకొక మాట ఎవరు కూడా ఈ ఇంట్లో అనటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. పర్వాలేదండి, పెద్దవాళ్ళు కోపంతో రెండు మాటలు అంటారు. అది కాకుండా వాళ్ళకు ఇష్టం లేకుండా మీరు నా మెడలో తాళి కట్టారు. అలాంటప్పుడు వాళ్ళు కోపంగా ఉంటారు. మీరు వాళ్ళపై కోప్పడకండి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి ఎంత మంచిదో ఇప్పటికైనా అర్థమవుతుందా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆవిడ మంచితనము, నీ మంచితనం అన్నీ అర్థమవుతున్నాయిరా. నిన్ను నా రాజకీయ వారసుడిగా అనవసరంగా ప్రకటించాను. మీ అన్నయ్యను ప్రకటించినా బాగుండేది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుందమ్మా అని చెప్పి బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. ఫోన్ ఇలా ఇవ్వండి నాన్న, నేను మాట్లాడతాను అని చెప్పి సిద్ధు బసవరాజు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని, హలో, నేను సిద్ధుని మాట్లాడుతున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు బాబు, మీకు మీ నాన్నకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీ నాన్నకు ఎమ్మెల్సీ పదవి, మీకు ఎమ్మెల్యే సీట్ కూడా మా హైకమాండ్ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు అని చెప్పి హైకమాండ్ ఫోన్లో చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓకే సిద్ధు బాబు, మీరు 2 రోజుల్లో పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది అని హైకమాండ్ చెప్తూ ఉంటే, తప్పకుండా నాన్నగారిని తీసుకొని వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఓకే సిద్ధు బాబు, ఉంటాను అని హైకమాండ్ ఫోన్ కట్ చేయగానే, ఒరే సిద్ధు, ఏంట్రా హైకమాండ్ ఎమ్మెల్సీ సీట్ని క్యాన్సిల్ చేసిందారా? మనల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు లెటర్ రాసేవమని పార్టీ ఆఫీస్కి రమ్మంటున్నారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మనలో మనమే అన్నీ ఊహించుకుంటే ఎలా నానా అని సిద్ధు అంటాడు. మరి ఎందుకు ఫోన్ చేశారా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ, నా భార్య నష్టజాతకురాలు అన్నావు కదా, ఇప్పుడు నీ నోటితో నువ్వే నా భార్య అదృష్టవంతురాలు అనాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. మా నాన్న ఎమ్మెల్సీ పదవే కాదు, నాకు ఎమ్మెల్యే పదవి కూడా వచ్చింది బామ్మ అని చెప్పి సిద్ధు సంతోషంగా చెప్తూ ఉంటాడు. సిద్ధు, నువ్వు చెప్పేది నిజమా అని బామ్మ అంటూ ఉంటుంది. అవును,
నా భార్య తులసి ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. ఒక పదవికి బదులు 2 పదవులు వచ్చాయి బామ్మ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా తులసి నష్టజాతకురాలు కాదని ఒప్పుకుంటారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి, తెలుసో తెలియకో నీ గురించి తప్పుగా మాట్లాడాము, నన్ను క్షమించమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని 2 మాటలు అనొచ్చు, మేము పడవచ్చు, అంతేకాని మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని తులసి అంటుంది. అది నీ గొప్పతనమమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. విశాలాక్షి, ఇప్పుడు చెప్తున్నాను విను. తులసి మన చిన్న కోడలు, మన సిద్ధు భార్య, మన ఇంటి మహాలక్ష్మి అని బసవరాజు విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. అది చూసి బామ్మ సంతోషపడుతూ ఉంటే, చా నేను ఒకటనుకుంటే మరొకటి జరిగిందేంటి అని చెప్పి నీలిమ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.